హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు వైఏఎస్ ఇన్ఫో ఛానల్. ఫ్రెండ్స్, మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మే 1న పెన్షన్ల పంపిణీ లేనట్టే. అలాగే మనకు మే నెలలో పంపిణీ చేయబోయే పెన్షన్లకు సంబంధించి 3 శుభవార్తలు అయితే ప్రభుత్వం అయితే విడుదల చేశారు. అయితే ప్రభుత్వం విడుదల చేసినటువంటి శుభవార్తలు మీకు క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. పెన్షన్లు అనేవి ఈ కారణాలు అయితే రద్దు చేస్తున్నారు. మీ పెన్షన్ ఉందో లేదో డిస్క్రిప్షన్లో లింక్ అనేది ప్రొవైడ్ చేశాను. ఆ లింక్ పైన మీరు జస్ట్ క్లిక్ చేసి మీ పెన్షన్ ఐడి నెంబర్ అనేది ఎంటర్ చేసి మీరు క్లారిటీగా చెక్ చేసుకోండి. స్టేటస్లో యాక్టివేషన్ చూపిస్తే కనుక నో ప్రాబ్లం, ఇన్యాక్టివేషన్ చూపిస్తే కనుక తప్పనిసరిగా మీరు సచివాలయాలకు వెళ్ళాలి. ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్దారులకు సంబంధించి ఏపీ ప్రభుత్వం అయితే మనకు పెన్షన్లు తీసుకునే వాళ్ళు అంటే ముందు ఎక్కడైతే నివసిస్తూ ఉన్నారో అక్కడ నుండి వేరొక ప్రదేశానికి వెళ్ళి నివసిస్తున్న వాళ్ళు చాలామంది అయితే ఉన్నారు. ఇలాంటి వాళ్ళు ఏంటంటే పెన్షన్ కోసం ముందు ఎక్కడైతే ఉన్నారో అక్కడికి వచ్చి పెన్షన్లు అయితే తీసుకునే పరిస్థితి అయితే ఉంది. ఇలాంటి వాళ్ళకి సంబంధించి అదిరిపోయేటటువంటి ఒక శుభవార్త అయితే చెప్పారు. పెన్షన్ ట్రాన్స్ఫర్ ఆప్షన్ అయితే తీసుకొని వచ్చారండి. ఈ ఆప్షన్ను మీరు యూజ్ చేసుకొని ఇప్పుడు మీరు ఎక్కడైతే ఉన్నారో అక్కడికే మీ పెన్షన్ అయితే మార్చుకోవచ్చు. అయితే ఇది మార్చుకోవాలంటే సచివాలయాలకు వెళ్ళాలి. అంటే ఇప్పుడు మీరు ప్రజెంట్ ఎక్కడైతే ఉన్నారో అక్కడ ఉన్నటువంటి ఆ ఏరియాకి సంబంధించిన సచివాలయానికి వెళ్ళి మీరు ఆధార్ కార్డు, పెన్షన్ ఐడి కార్డు, సో ఇవన్నీ తీసుకొని వెళ్ళి మీ యొక్క అడ్రస్ అనేది అప్డేట్ చేసుకోవాలి. అప్డేట్ చేసుకుంటే మీకు పెన్షన్ అనేది మే నెలకు సంబంధించినటువంటి అక్కడే అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. ఇక మనకు మే 1న అయితే పెన్షన్లు వీరందరికీ అయితే ఇచ్చే అవకాశం అయితే లేదు. ఎవరికి ఇవ్వరని చూసుకున్నట్లయితే మనకు పెన్షన్దారుల్లో కొంతమంది తప్పుడు దోవలో పెన్షన్లు అంటే లంచాలు ఇచ్చి, సో వాళ్ళు డాక్టర్లు గత ప్రభుత్వంలో డాక్టర్లకు లంచాలు ఇచ్చి ఈ విధంగా చేసి పెన్షన్లు అయితే పొందుతున్నట్టు ప్రభుత్వం అయితే పరిశీలించి వాళ్ళనైతే పెన్షన్లు అయితే రద్దు చేశారు. ఇలాంటి వాళ్ళకు మాత్రం మే 1న అయితే పెన్షన్లు అయితే పోయినట్టే. ఇక మనకు పెన్షన్లు అనేది రావు. ఒకవేళ జెన్యున్ ఉంటే మళ్ళీ మీరు అప్పీల్ చేసుకుంటే మళ్ళీ మీ పైన వెరిఫికేషన్ చేసి మళ్ళీ వాళ్ళు పెన్షన్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. ఇక నెక్స్ట్ వచ్చేసి పెన్షన్దారుల్లో భర్త చనిపోయి ఉంటే కనుక భార్యకు పెన్షన్ అయితే ఇస్తున్నారు. అయితే ఇది స్పౌస్ పెన్షన్ ద్వారానే మనకు పెన్షన్ అయితే ఇస్తారు. సో తప్పనిసరిగా మీరు ఎవరైతే చనిపోయి ఉంటారో వారికి సంబంధించినటువంటి డెత్ సర్టిఫికేట్తో పాటు వారికి సంబంధించినటువంటి ఆధార్ కార్డు, రేషన్ కార్డు అనేది ఇస్తే కనుక పరిశీలించి మీకు పెన్షన్ అనేది మీ పైకి అయితే ట్రాన్స్ఫర్ అవుతుంది. సో ఈ విధంగా అయితే మనకు భర్త చనిపోయినా కానీ భార్యకి అయితే పెన్షన్ అయితే అందుతుంది. ఇక పెన్షన్దారులు కొంతమందికి మనకేంటంటే కొత్త పెన్షన్లు కూడా అయితే విడుదల చేశారు. సో ఇది సచివాలయాల్లో కూడా అయితే మనకు వచ్చాయా రాదని మనకు క్లారిటీ అయితే లేదు. అప్డేట్ అయితే వచ్చింది. కొత్త పెన్షన్లు అనేది ఆ దరఖాస్తులకు సంబంధించి విడుదల చేస్తున్నామని. ఒకవేళ మీరు సచివాలయానికి వెళ్ళి మీరు పరిశీలించండి అంటే వచ్చాయా లేదా అనేది. ఒకవేళ వచ్చి ఉంటే కనుక అప్లై చేసేయండి, లేదంటే కనుక వెయిట్ చేయండి. మేబీ అతి త్వరలోనే మనకు అప్లికేషన్స్ అనేది ఇవ్వడం అయితే జరుగుతుంది. సో ఇదండి మనకు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకొని ఛానల్ను ఫాలో అవుతానండి. ఏపీకి సంబంధించి పెన్షన్దారులకు సంబంధించి ఎలాంటి అప్డేట్ వచ్చినా కంపల్సరీగా మీకు తెలియజేస్తూ ఉంటాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఆల్ ది బెస్ట్.